నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ సమావేశం. మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన పూర్వ విద్యార్థుల గురువులకు సత్కారం. రామలింగేశ్వరపేటలో శ్రీ సీతా సమేత కోదండ రామాలయంలో అలరించిన త్యాగరాజ సంకీర్తన గానం. 2.5 గంటల పాటు సాగిన కీర్తన గానం తన్మయత్వం చెందిన భక్తజనం. ప్రతి ఒక్కరూ సమాజ సేవను అలవర్చుకోవాలి అన్న డీఎస్పీ బి జనార్దన్ రావు. సాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటిని గెలిపించాలి అంటూ కాకతీయ బ్యాంక్ ఉద్యోగులను కోరిన నాయకులు మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటికి వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి. తెనాలి చెంచుపేటలో వ్యక్తి దారుణ హత్య. బాను టీ స్టాల్ సమీపంలో నడి రోడ్డుపై కత్తితో దాడి. రబ్బానీ అనే వ్యక్తి మృతి. తెనాలిలోని కొత్తపేటలో గల విరాట్ విశ్వకర్మ దేవస్థానం నందు పెనుకొండ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విరాట్ విశ్వకర్మ విశిష్టతను తెలిపారు. పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టక మునుపు కొత్తపేటలోని విరాట్ విశ్వకర్మ దేవస్థానం నందు బాలస్వామీజీగా అర్చకత్వం చేసిన నేపథ్యంలో పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి ఆదివారం శ్రీ విరాట్ విశ్వకర్మ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పీఠాధిపతి అయిన తర్వాత తొలిసారిగా తెనాలి వచ్చిన ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు విరాట్ విశ్వకర్మ దేవస్థానాన్ని దర్శించుకోవటానికి రావడంతో ఈవో మల్లేశ్వరి, ప్రధాన అర్చకులు తాళబత్తుల నారాయణ స్వామి పూర్ణ కుంభంతో స్వామివారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సాలిగ్రామం మఠం జాయింట్ సెక్రటరీ ముద్దా భక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, లోకనాథం భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. స్థానిక కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మ దేవస్థానంలో ఈరోజు మేము వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని విశేషంగా స్వామి యొక్క అనుగ్రహం తీసుకోవడం జరిగింది. మా బాల్యంలో మేము ఈ దేవాలయంలో ఆరికట్ల వెంకటేశ్వరరావు గారని వారు అర్చకులుగా ఉండేవారు. వారి శిష్యులుగా మేము కొన్నాళ్ళు చేశాము. తర్వాత వారు శివైక్యం చెందినాక ఈ దేవాలయ బాధ్యతలు కూడా మేము స్వీకరించి ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని చేస్తూ వచ్చాము. మా బాల్య వ్యవస్థ అంతా కూడా ఈ దేవాలయంలోనే గడిచింది. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం వలన, ఆ స్వామి యొక్క కృపా కటాక్షం వలన, స్వామివారి యొక్క భిక్ష వలనే ఈరోజు మేము ఈ స్థాయికి, స్థితికి వచ్చాము. ఈరోజు మేము మన భీష్మ ఏకాదశికి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతిగా పీఠాధిరోహణ బాధ్యత స్వీకరించినాక తెనాలి వచ్చినాక మేము మొదలు ఈ క్షేత్రంలోనే చేయటం జరిగింది. కాబట్టి అందుకనే మరలా ఈరోజు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది. అలాగే ఈ జగత్తన్నిటికి కూడా విశ్వకర్మే ప్రధానమైన కర్త. ఆ విశ్వకర్మ లేనిదే ఈ జగత్తు లేదు. ప్రతి గృహస్థులు కూడా వాళ్ళ నిత్య జీవితంలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక సంకల్పం ఎవరికైతే ఉంటుందో వారు ఈ విశ్వకర్మ స్వామివారిని ఆరాధించిన, ఈ స్వామివారికి ఒక 41 రోజు దీక్షగా ఉండి ప్రదక్షిణాలు చేసినా కూడా వారికి శీఘ్రముగా సొంత స్థలము, అలాగే ఆ స్థలములో సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది. అటువంటి అత్యద్భుతమైన ఫలితాలన్నీ కూడా స్వామి ప్రసాదిస్తారు. చక్కగా మహిళలందరూ కూడా శుక్రవారం పూట వచ్చి ఇక్కడ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. మేమేం చెప్తున్నామంటే ఇక్కడ మనకి చక్కగా కొత్తపేటలో ఈ చుట్టుపక్కల గృహస్థులు బాగా ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి చక్కగా మహిళలందరూ శుక్రవారం రోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పారాయణం చేస్తే అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు, వృత్తిపరంగా ఉన్న వారందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకుంటే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. అలాగే విశ్వకర్మ జయంతి ఉత్సవాలను కూడా పూర్వకాలం డేట్ ప్రకారంగా చేస్తున్నారు. ఇప్పుడు అమ్మగారు వచ్చినాక స్వామివారు అవతరించిన పర్వదినాన్ని, ఆ తిథిని కూడా పురస్కరించుకొని చేయటం మాకు చాలా ఆనందదాయకం ఉన్నది. అందుకనే మా గురువుగారైన బ్రహ్మశ్రీ ఆరికట్ల వెంకటేశ్వరరావు గారు ఆయన ఎప్పుడు చెప్తుండేవారనమాట,
మీరు అందరూ డేటును ఫాలో అవుతున్నారు మామూలు వాళ్ళలాగా. స్వామి ఆయన స్వయం అవతారం కాబట్టి ఆయనకి తిథి కూడా ఉంది. ప్రధానంగా కృష్ణాష్టమి చేస్తాము, రామనవమి చేస్తాము, హనుమాన్ జయంతి చేస్తాము, విజయదశమి చేస్తాము, అవన్నీ పర్వదినాలు చేస్తున్నాము. కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన బాధపడుతుండేవారు. ఆయన మొర మల్లేశ్వరి గారు ఇప్పుడు విన్నారు, అందుకనే వారు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. స్థానిక తెనాలి పట్టణంలో మన టీబీ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మ వారి దేవస్థానంలో ఈరోజు మన స్వామివారు పెనుగొండ అక్కడ పీఠం తీసుకుని తర్వాత ఇక్కడ లోగా మాకు ఉదయమే తెలుస్తుంది ఆయన ఇక్కడ ఇలా పూజల కార్యక్రమాలు తన బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఇట్లా అరికట్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర ఆయన మంత్రం తీసుకొని ఇలా పూజలు బాగా నిర్వహించేవారని కూడా చెప్పారు. ఈరోజు ఆ స్వామి మా దేవాలయానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారి ఆశీస్సులతో ఈ దేవాలయం ఇంకా దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తెనాలిలోని సాయి సేవా సమితి ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లో గల తారా కలెక్షన్ షాప్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ పి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదానం చేశారు. సాయి సేవా సమితి పేరిట గత 12 సంవత్సరాల నుండి ప్రతి నెల మొదటి ఆదివారం మెయిన్ రోడ్లోని తారా కలెక్షన్ షాప్ నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని 12 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి ఆదివారం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సాయి సేవా సమితి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం అత్యంత విలువైన సేవా కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు. కేసీ చందన సోదరుడైన విపి చందన కన్వీనర్గా ఉంటూ పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నితిన్ చందన, సత్యనారాయణ, పి శ్రీనివాస్, ఎం పూర్ణ, పూజ, నందకిషోర్, మురళి, పావని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు తెనాలి శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి నన్ను వీరు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాయి సేవా సమితి వ్యవస్థాపకులు చాందనా గారు చెప్పిన విధానం ప్రకారం ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు 500 మందికి అన్నదానం చేయడం జరుగుతుందని చెప్పారు. చాలా గొప్ప కార్యక్రమం. అలాగే తెనాలిలో ఉన్న సాయి భక్తులను వీరు ఓన్లీ తక్కువ ధరకే టికెట్ వసూలు చేసి షిరిడి తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొస్తారని చెప్పారు. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వీరిని అభినందించడానికి ఈరోజు నేను ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారిని అభినందించడం జరిగింది. వీరి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీరు మాకు తెలియజేసింది ఏంటంటే తెనాలిలో ఎవరైనా బాగా ఓల్డేజ్ వృద్ధులుంటే వారికి ఒక ఆశ్రమం ఉంది. ఈ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్న 150 మంది మెంబర్స్ దాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కాబట్టి వృద్ధులు అనారోగ్యాలపై ఎవరు అన్నదండలు లేని వాళ్ళు అందరూ కూడా ఆ ఆశ్రమంలో షెల్టర్ తీసుకోవడానికి ముందుకు వచ్చి వారికి తెలియపరిస్తే వారు స్వయంగా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి వాళ్ళ బాగోగులని వాళ్ళే చూసుకుంటారు. ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరూ కూడా వీరికి ప్రోత్సహించాల్సిందిగా కోరి ఈ సాయి సేవా సమితి తరఫున ప్రతి నెల మొదటి ఆదివారం కానీ రెండో ఆదివారం కానీ సుమారుగా 450 నుంచి 500 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాం. అలాగే ప్రతి నెలలో షిరిడి యాత్ర కూడా ఒకటి పెట్టుకున్నాము. శ్రీ చాందనా గారి ఆధ్వర్యంలో 4000 రూపాయలు తీసుకుని షిరిడి శనిసింగనాపూరు వ్రతము దర్శనం అన్నీ దాంట్లోనే వస్తున్నాయి. అలాగే రూమ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయాలు ట్రైన్ ఎక్కిన కాడి నుంచి అన్నీ వారే చూసుకుంటున్నారు, వారే చేస్తున్నారు. టికెట్ రిజర్వేషన్ కానీ మొత్తం ఆయనే 4000 రూపాయలు ఇస్తే అన్నీ ఆయనే చూసుకుని తీసుకొస్తున్నారండి. అట్లాగే ఈ వేసవికాలం వస్తే మంచినీళ్ళ సదుపాయం కూడా ఒక 10-15 కాడ మంచినీళ్ళు ఇవి దాంట్లో వాటర్ అది కూడా మేమే సప్లై చేస్తున్నాము సలివేంద్రం లాగా. అట్లాగే ఏదైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఒకళ్ళకు ఇద్దరికి సంవత్సరానికి ఫీజులు కడతాం కానీ బట్టలు ఇవ్వటం కానీ అట్లాగే వృద్ధాశ్రమం ఒకటి ఉంది. దాంట్లో కూడా మేమే మొత్తం సాయి సేవా సమితి తరఫున వృద్ధాశ్రమం కూడా మెయింటైన్ చేస్తున్నామండి. ఎవరన్నా రోడ్లు అమ్మటే ఉంటే పోయినసారి మా డిఎస్పీ గారు చెప్పారు ఎవరన్నా ఇంకా ఉంటే మేము పంపిస్తామండి అంటే వెల్కమ్ సార్ వాళ్ళు వచ్చి ఉంటానంటే మాకు ఇబ్బంది లేదని చెప్పాము. దానికి గవర్నమెంట్ కూడా ఏమి ఇవ్వట్లేదు. మొత్తం మా సాయి సేవా సమితి తరఫున చాందనా గారే మెయింటైన్ చేస్తున్నాయండి. ఇదివరకు మున్సిపాలిటీ వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. మొత్తం సాయి సేవా సమితి తరఫునే మెయింటైన్ చేస్తున్నామండి. తెనాలిలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ హాల్లో ఆదివారం సాయంత్రం కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించి గురువులను సత్కరించారు.
తెనాలి చరిత్ర పుటల్లో ఒక పేజీగా తెనాలి సంస్కృత కళాశాల వైభవం చూరగొన్నదని రామాయణ ప్రవచన సుధాకర ప్రఖ్యాత ప్రవచనకర్త తెనాలి సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక ఫంక్షనర్స్ హాల్లో ఆదివారం పట్టణంలో 100 వసంతాల చరిత్ర కలిగిన కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థి ఆగమ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటు జరిగిందని కాలానుగుణంగా ఈనాడు మూతపడటం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. దేవభాష మాతృభాషలైన సంస్కృతం తెలుగు బోధన ద్వారా ఎందరో ఉద్దండ పండితులను తీర్చిదిద్దిన కళాశాల వైభవం ఈ రోజున ఒక్కసారిగా విహీనమవటం బాధాతను కలిగిస్తోందని చెప్పారు. 1912లో ప్రారంభమైన కళాశాల 100 వసంతాల చరిత్రగా నిలిచిపోకుండా ఉండేందుకు పూర్వ విద్యార్థుల సంఘం మహాసంకల్పం చేసిందని అన్నారు. తిరిగి అదే కళాశాలలో సాహిత్యానికి భాషకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. దాతల ఆశయానికి అనుగుణంగా విద్యను అభ్యసించి సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తి తిరిగి అదే కళాశాలలో మరెన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కళాశాల పూర్వ విద్యార్థిని నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ కళాశాల భాషా పరిజ్ఞానాన్ని సంస్కారాన్ని అందించిందని అన్నారు. తాను కూడా కళాశాలలో భాషా ప్రవీణ్ చదవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. సాహిత్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టనని పేర్కొన్నారు. కళాశాలలో చదువుకుని ఉత్తమ జ్ఞానాన్ని పొందడంతో పాటు ఉత్తమ నడవడికను కూడా పొందగలిగామని ఆమె చెప్పారు. పూర్వ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం ద్వారా బాల్యం గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామని చెప్పారు. సభలో సంఘ కన్వీనర్ పి వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈఎల్వి అప్పారావు, చిలుమూరు రామలింగేశ్వరరావు, కె శ్రీనివాస శర్మ, మేడూరి శ్రీనివాసమూర్తి, ఏ సూర్యనారాయణ, జయప్రద, ఎం సుధారాణి, సద్యోజాతం శేష వీరేశ్వర శర్మ, ఎం సత్యనారాయణ శాస్త్రి, లక్ష్మీ నరసింహారావు, జె అరుణ, గోపాలాచార్యులు తదితరులు ప్రసంగించారు. కళాశాలలో పనిచేసి దివంగతులైన అధ్యాపకులు, ప్రిన్సిపాలు, ఇతర సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా మనోరమ ప్రత్యేక సంచికపై సమీక్ష నిర్వహించి పలువురు అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందువలన అది పూర్వజన్మ సుకృతం చే తప్ప సంస్కృత భాష అలవడదు. అట్లాంటి భాషా సంస్కారంతో ఈ ముసళ్ళ అడుగులో కూడా హాయిగా నేను పుస్తకాలు చదువుకుంటూ లేకపోతే రాసుకుంటూ లేకపోతే ఒక నిరంతర విద్యార్థినిలాగా కాలం గడుపుతూ చాలా ప్రశాంతంగానే గడిపాను. ఒకవైపు శంకరాచార్య అద్వైతం నన్ను ఓదారిస్తే మరొక వైపు నాకు సాహిత్యం తల్లిలాగా కన్న తల్లిలాగా ఒళ్ళో చేర్చుకొని నన్ను నిలబెట్టింది. అందుకే ఎప్పటికి కూడా నేను నా సాహిత్యాన్ని విడిచిపెట్టలేదు. నాకు విద్య నేర్పిన గురువుల్ని నేను మర్చిపోలేదు. నా తోటి విద్యార్థుల్ని నా స్నేహితుల్ని ఎవరిని కూడా నేను మర్చిపోలే ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే గురువు అంటే నాకు అంత గొప్ప గౌరవం ఉంది. గుశబ్దస్తు అంతకారో రుశబ్దం నిరోధకృత్. ఇట్లాంటి సమావేశాలకు వచ్చినప్పుడు మా బాల్యం మాకు గుర్తు వస్తుంది కదా. ఆనాడు 18 ఏళ్ల వయసు, ఫైనల్కి వచ్చినప్పుడు సంస్కృత కాలేజీ, ఆ ఫైనల్ చదివేటప్పుడు 18 ఏళ్ల వయసు. అదేవిధంగా పోతుబుచ్చి గారితో మేము తీసుకున్న ఫోటోలు, తర్వాత కాలేజీలో మేము మాట్లాడుకున్న మాటలు, ఒక్కసారిగా ఈ 65 ఏళ్ల నుంచి మనం 18 ఏళ్ల వయసులో ఒక ప్రయాణం సాగించడం అంటే 50 సంవత్సరాల వెనక్కి ఆ విధంగా ప్రయాణం సాగించడం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, ఒక అద్భుతమైన అనుభవాన్ని ఈ మీటింగ్ ద్వారా మనం చూడగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము. అందుకే కష్టమైనా రావాలనిపిస్తుంది నాకు. మొన్న వచ్చాను, విదేశీ వస్తు బహిష్కరణ చేయాలి అని ఒకప్పుడు పెద్ద పిలుపు వచ్చిన సందర్భంలో ఇంగ్లీషు పాఠశాలలు ఉండకూడదు, ఇంగ్లీషులో బోధన కూడా ఉండకూడదు అనేదాన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకునే సందర్భంలో మహానుభావుడు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ముదిగొండ చంద్రమౌళి శాస్త్రి గారు ఆయన తనకున్నటువంటి స్థలాన్ని వేద పాఠశాలకి సంస్కృత పాఠశాలకి అంకితం చేయాలని ఆ రోజుల్లో నిర్ణయించారు.
ఒకప్పుడు తెనాలి, విజయనగరం, అలాగే కొవ్వూరు. నా అదృష్టం తెనాలిలో ప్రిన్సిపల్గా చేశాను. అంతకుముందు కొవ్వూరు కళాశాలలో చదివాను. అటువంటి ఈ కళాశాలకి ఆ పిల్లలైనటువంటి అందరూ కూడా పూర్వ విద్యార్థులకు వేడ ఇంతటి మహోన్నతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఇదిగో ఈ మనోరమ అనే పేరు కలిగినటువంటి సంచికని ఒకదాన్ని విడుదల చేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ స్ఫూర్తిని మిగిలిన కళాశాల వాళ్ళు కూడా తీసుకోవాలి. బిఎస్ఆర్ కళాశాల ముందుపడ్డ, టీకే కళాశాల ముందుపడ్డ ఏ విధమైనటువంటి సంచిక లేదు. ఇదిగో ఇట్లా అందరూ ఈ విధంగా సేకరించేటువంటి సమాచార పత్రిక. తెనాలిలోని శ్రీ శారదా సంగీతాలయం నేతృత్వంలో గౌరవజల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంచే రామలింగేశ్వరపేటలోని భాగవతుల వారి వీధి నుంచి రామనామం సంకీర్తనతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద గల శ్రీ సీతా సమేత కోదండ రామాలయం వరకు చేరుకుని అక్కడ త్యాగరాజు వారి పంచరత్న కీర్తనలు ఆర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని భాగవతుల వారి వీధిలో గల శ్రీ శారదా సంగీతాలయం నేతృత్వంలో గౌరవజుల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంచే రామనామం సంకీర్తన చేస్తూ పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద గల శ్రీ సీతా సమేత కోదండ రామాలయం వద్దకు చేరుకుని దేవాలయం ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుండి 2:30 గంటల పాటు త్యాగరాజు వారి పంచరత్న కీర్తనలు, ఉపచార కీర్తనలు, జగదానంద తారక అనేటువంటి త్యాగరాజు కీర్తనలు 50 మంది గాయకులు పాల్గొని ఆలపించారు. గౌరవజుల ఆంజనేయ శాస్త్రి, లక్ష్మీ సౌజన్య, శ్రీకాంతి, అనూష, సుచరిత, శ్రీ రామచంద్ర కార్తీకులు సంకీర్తనలు చేయగా మృదంగంపై బి సురేష్ బాబు, వయోలిన్పై జి శ్రీకృష్ణ, అభిరామ్ వాయిద్య సహకారాన్ని అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జి బాల వెంకట నరసింహకుమార్, జి శ్యామ్, కృష్ణ శర్మలు పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, పొన్నపల్లి గోపాల కృష్ణమూర్తి, బిఎల్ నరసింహరావు, కేశవరావులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ శారద సంగీత ఆలయం వారిచే ఈరోజు పంచరత్న కీర్తనల సేవ, త్యాగరాజ స్వామి విరచిత పంచరత్న కీర్తన సేవ కార్యక్రమం ప్రారంభమైంది. మా ఇంటి నుంచి పొద్దున 8:30 గంటలకి చిట్టాంజనేయ స్వామి గుడి మరియు ఇక్కడ పుట్ట రాఘవయ్య రైస్ మిల్ ఎదుర్కొండగా రామాలయంలో పంచరత్న కీర్తన సేవ చేసుకున్నాము. నగర సంకీర్తనగా చేసి పంచరత్న కీర్తనలో భాగంగా మొదట జగదానందకారక, దుడుకు గల, సాధించనే మనస, తర్వాత వరాడి రాగములో కనకన రుచిర, శ్రీరాగములో ఎందరో మహానుభావులనే కీర్తనలు చేసుకున్నాము. అంతేకాకుండా దాని తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. దీంట్లో భాగంగా ముఖ్యంగా మా విద్యార్థులు సుమారుగా 60-70 మంది దాకా పాల్గొని ఉన్నారు. త్యాగరాజు ఏ కాలంలో, ఏ సమయంలో రామభక్తిని తాను జీర్ణించుకుని లోకానికి అందించాడో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సంగీత త్రిమూర్తులలో ఒకరుగా పేరుగాంచినటువంటి త్యాగ బ్రహ్మ అయిన నాదోపాసకుడు. రాముడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే తనని ఆరాధించే వాళ్ళని కాకుండా, తనను సేవించే వాళ్ళని కాకుండా తన భక్తుల్ని సేవిస్తుంటే ఆయన ఇంకా ఎక్కువ ఆనందపడుతూ ఉంటాడట. ఆ విధంగా శ్రీ గౌరవజల ఆంజనేయ శాస్త్రి గారు అనేక సంవత్సరాల నుంచి తన చక్కగా తండ్రి దగ్గర ఈ సంగీత విద్యను అభ్యసించి ఆ వంశ పరంపర పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల సంపాదనా మార్గాలు ఉన్నప్పటికీ కూడా విద్యల్లో కొన్నేమో మహనీయుల స్ఫూర్తితో ఆశ్రమం స్థాపించి వృద్ధులకు సేవ చేస్తున్నామని శ్రీ మహాత్మా సేవాతే ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆదివారం ఆశ్రమ వాసులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి తెనాలి శాఖ సభ్యులు పొట్టి జితేంద్ర 29వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేశారు. ముందుగా మహాత్మా గాంధీ, కస్తూరిబా మాతాజీ విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ, అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ద్వారా వారి దివ్య ఆశీస్సులు అందరికీ అందుతాయని చెప్పారు. మహానుభావుల స్ఫూర్తితో ఎంతమంది ధర్మదాతల సహాయ సహకారాలతో ఆశ్రమ నిర్వహణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జితేంద్ర దంపతులతో పాటు ఆలపాటి శివ నరసింహరావు, గణేష్, పద్మనాభుని నరసింహరావు, కుర్రా వెంకటేశ్వరరావు, వై కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి జితేంద్ర గారి 29వ పుట్టినరోజు సందర్భంగా
గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసినారు. జితేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆశ్రమం తరఫున వ్యక్తిగతంగా నేను తెలియజేస్తున్నాను. మరి యువకుల్లో గాంధీ గారి మానవతా విలువలు, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి మానవతా విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ ఆశ్రమం స్థాపన జరిగింది. అట్లాగే వారి శ్రీమతి గారు కూడా పేరు శ్వేత గారు కూడా రావడం జరిగింది. ఏదో బర్త్డే కేక్స్ అని అవన్నీ ఇవన్నీ కాకుండా వృద్ధులకి తమ వంతు సహాయం చేసి వారి ఆశీస్సులు పొందాలని ఈ యువ దంపతులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ మంచి ఈ కార్యక్రమాలు నిర్వహించడం వలన సమాజంలో ఒక మానవతా విలువలు పెంచడానికి వీలవుతుంది. అదేవిధంగా సహాయం కూడా చేయాలనే ఉద్దేశం కలిగింది. సద్భావన ఉంటుంది, పెద్దల ఆశీస్సులు ఉంటాయి, దైవానుగ్రహం ఉంటుంది. సమాజము శాంతియుతంగా ఉండాలంటే యువతరం బాగుండాలి. మహనీయులు చెప్పినటువంటి మార్గంలో యువత కనుక నడిస్తే మరి ఆ కుటుంబం మొత్తం ఉంటుంది, సమాజం మొత్తం కూడా శాంతియుతంగా ఉంటుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సంస్థ తరపున ఈరోజు జితేంద్ర గారి పుట్టినరోజు వేడుక గాంధీ ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు సంస్థ ప్రెసిడెంట్ పొట్టి శంకరనారాయణ గారు, సెక్రటరీ సాయి గారు, ట్రెజరర్ ఆర్విటి బాలగణేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్పాటి శివ గారు, జిల్లా మెంబర్స్ అయినటువంటి నాని గారు, ఈ ఆధ్వర్యంలో జితేంద్ర గారి వేడుకలు మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలో నిర్వహించటం చాలా శుభదాయకం. ఇలాంటి కార్యక్రమాలన్నీ యూత్ అందరూ పార్టీస్ వీటికి అటు ఖర్చులు తగ్గించుకొని ఇలా సేవ వైపు నడవటం సమాజానికి చాలా మంచిది. ఇలాంటి కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం సమీపిస్తూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ తన ప్రచారాన్ని విస్తృతం చేసింది. కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించి ఓట్లను అభ్యర్థించింది. తెనాలి పట్టణంలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఉద్యోగుల సమావేశం డిఎల్ కాంతారావు వేదికలో జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఆయన వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాకు ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన ఆకాంక్షించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ ఆలపాటి రాజాని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని, తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ఆయన్ను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఆలపాటి రాజాకి అఖండ మెజార్టీ వచ్చేలా పట్టభద్రులందరూ ఓటు వేయాలని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళి, సీనియర్ డైరెక్టర్ షేక్ ఖలీల్, బీజేపీ తెనాలి నియోజకవర్గ నాయకులు బ్యాంకు డైరెక్టర్ కటారి వాసుదేవ నాయుడు, దావులూరి చక్రధర్, బ్రహ్మచారి, వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రులు పాల్గొని ఆలపాటి రాజా గెలుపుకి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్యాంకు ఉద్యోగులు, 11 బ్రాంచీల సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ తరఫున, అలాగే కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది, దానికి సంబంధించినటువంటి మిగతా ఏజెంట్లు కానివ్వండి, తదితర సభ్యులందరూ కూడా పాల్గొని ఓటింగు సరైన పద్ధతిలో పోల్ చేసి వారిని గెలిపించాలనే పట్టుదలతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మేమందరం కూడా ఇక్కడ పనిచేసే సిబ్బంది యావత్తు కూడా, తర్వాత ఈ పాలకవర్గం, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం కూడా మొత్తంగా ఏకగ్రీవంగా మేము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేము సపోర్ట్ చేస్తున్నాము, వారికి మద్దతు ఇస్తున్నాము.
వారికి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము మా సిబ్బంది యావత్తు కూడా సరైన సక్రమైన పద్ధతిలో పోలింగ్ చేయడం కోసం, దానికి గైడ్లైన్స్ ఇవ్వడం కోసంగా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇవాళ కాదు కదా, దాదాపు ఈ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ పెట్టిన దగ్గర నుంచి, అంటే 2001లో స్థాపించిన దగ్గర నుంచి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి చాలా అండగా ఉన్నటువంటి ఆలపేట రాజేంద్ర ప్రసాద్ గారు అడుగడుగున ఈ సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సొసైటీకి శ్రేయోభిలాషిగా ఉంటూ దీని అభివృద్ధికి పాటుపడినటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నాం. కాకతీయ బ్యాంకు వారి అన్ని సంస్థల నుంచి కూడా సుమారుగా 10 సంస్థలు ఈ బ్యాంక్ స్టాఫ్ని ఇక్కడ పిలిచి, అలాగే పోస్టల్ స్టాఫ్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ ఆల్పాటి రాజా గారికి మద్దతుగా ఈ రోజున ఎలా ఓట్ చేయాలి, అందరి కుటుంబాల్లో మిగతా వారు ఎవరైనా సరే ఉద్యోగార్థులుగా ఉంటూ బయట ఉన్నా కూడా వారందరినీ కూడా రేపు జరగబోవు 27వ తేదీన గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి అందరినీ పిలిపించుకొని అందరూ కూడా తప్పకుండా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి కాంతారావు గారు నన్ను కూడా పిలవటం, పట్టణ పార్టీ అధ్యక్షులుగా, అలాగే కూటమిలో ఉన్న వాసుదేవ నాయుడు గారు వారిని కూడా పిలవటం, ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా ఈ పార్టీకి మద్దతుగా అందరూ ఉద్యోగస్తులను అందరినీ కూడా మేము వారిని రిక్వెస్ట్ చేసి వారందరూ ఓటు వేయాల్సిందిగా, రేపు రాజా గారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, అట్లాగే పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో అక్రమంగా రవాణా అవుతున్న 7 లక్షల విలువైన గంజాయిని తెనాలి రైల్వే పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 23 కేజీలు పట్టుకున్నట్లు రైల్వే సిఐ శ్రీనివాసరావు తెలిపారు. పూరి ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా అవుతోందని ముందస్తు సమాచారంతో తెనాలి రైల్వే పోలీసు అలర్ట్ అయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో 17-4-79 నెంబరు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ 3వ నెంబర్ ప్లాట్ఫారంపై ఆగగానే ఒక్కసారిగా రైల్వే పోలీస్ బోగీల్లోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు. A1 బోగీలోని బెర్త్ నెంబర్లు 7, 8, 9, 10ల వద్ద అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉంది. మొత్తం 23 కిలోలుగా గంజాయిని గుర్తించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో 7 లక్షల పైగా ఉందని, ఈ గంజాయి విశాఖ నుంచి తిరుపతికి తరలించబోతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ నుంచి తెనాలి వరకు రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని రైల్వే సిఐ శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ సిఆర్పి రాహుల్ దేవ్ సింగ్, గుంటూరు రైల్వే డిఎస్పి అక్కేశ్వరరావులు అందించిన సూచనల మేరకు ప్రత్యేక నిఘా బృందాలతో గంజాయిని పట్టుకున్నారు. ఈ పట్టివేతలో జీఆర్పీఎఫ్ ఎస్ఐ జి వెంకటాద్రి, ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీనివాస్, రైల్వే పోలీసులు, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జీఆర్పీ రైల్వే ఐజీ గారు మోహన్ రావు సారు మరియు జీఆర్పీ ఎస్పీ గారు విజయవాడ రాహుల్ దేవ్ సింగ్ గారి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే గుంటూరు జీఆర్పీ డిఎస్పీ గారు అక్కేశ్వరరావు సారు ఆధ్వర్యంలో నేను, మా తెనాలి జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి గారు వారి టీము, ఆర్పిఎఫ్ ఎస్ఐ గారు వారి టీము పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో A1 కోచ్లో 7, 8, 9, 10 బోగీల్లో 4 బ్యాగులు, వాటిలో 23 ప్యాకెట్లున్న గంజాయి, సుమారు 23 కేజీల గంజా అక్రమంగా రవాణా అవుతుందని వచ్చిన సమాచారం మేరకు మేము వెంటనే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్లో సోదా నిర్వహించి ఈ యొక్క గంజా ప్యాకెట్ని సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ప్రెజెన్స్లో సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా ఈ రైల్వేలో ట్రైన్స్ ద్వారా గంజా మరియు అక్రమ మత్తు పదార్థాలు రవాణాను కఠినంగా వాటిని అదుపు చేస్తాము. అదేవిధంగా రాబోయే సమ్మర్లో ఎండాకాలం దొంగతనాలు కానీ, చైన్ స్నాచ్లు కానీ, ఇతర రాష్ట్రాల గ్యాంగులు వీటి మీద కూడా
మరి మా ఐజీ గారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీటి మీద వర్కౌట్ చేస్తున్నాము. ఏ ట్రైన్స్లో ఏ విధంగా గత సంవత్సరంలో కూడా ఏ విధంగా నేరాలు జరిగినాయి, ఏ విధంగా ఏ పద్ధతిలో ఏ సమయాల్లో ఏ ట్రైన్లో దొంగతనాలు జరుగుతున్నాయో వాటి మీద వాటిని అనలైజ్ చేసి వాటి ప్రకారం స్ట్రెంత్ పెంచి మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దొంగతనాలు అదుపు చేయవలసిందిగా ఐజీ గారు కానీ మా ఎస్పీ గారు కానీ చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఇక ముందు కూడా ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన అన్ని కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇది సుమారుగా 23 కేజీలు 23 కేజీలు కాబట్టి మనం అనుకోవడం ఒక 50,000 వరకు ఉండొచ్చు. తెనాలిలోని చిన్నరావూరులో శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను తండా నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహారాజ్ ఆశీస్సులు అందుకున్నారు. స్థానిక చిన్రావూరులో తండా నాయకుల నేతృత్వంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరువూరు ప్రిన్సిపల్ జడ్జి కేతావత్తు మోతీలాల్ నాయక్, అలాగే తెనాలి 2 టౌన్ సిఐ కేతావత్తు రాముల్ నాయక్లు పాల్గొని మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ మార్గదర్శిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు ధరావత్తు ప్రసాద్ నాయక్ అధ్యక్షత వహించారు. కేతావత్తు పరశురామ్ నాయక్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు తండా నాయకులు పాల్గొన్నారు. లంబాడీల ఆరాధ దైవమైనటువంటి సంత్ శ్రీ సేవలాల్ మహారాజు 286వ జన్మదినోత్సవం ఈరోజు మన చిన్నరావూరు తాండాలో. యాక్చువల్లీ ఈ మా సేవలాల్ మహారాజు మా జాతికి అంటే అప్పుడు దాకా మా జాతి గురించి తెలియని వాటిని కూడా ఈ దైవము రూపంలో మా కులంలో జన్మించి మాకు అంటే మేము అడవుల్లో ఉండేటువంటి మా జాతిని తాండా అని నామకరణం చేసి తాండాల్లో యూనిటీ ఎట్లా ఉండాలి, తర్వాత మనం కూడా ఎవరికి తక్కువ కాదు అని మాకు అంటే ఒక ప్రవక్తలాగా చెప్పి అదే కాకుండా అహింస మార్గం ఇప్పుడు ఎందుకంటే మా కులంలో ఎక్కువ నాన్ వెజ్ తినడము, మందు తాగడం అనేది మా ఆనవాయితీ. కానీ ఆ రోజుల్లోనే మనిషి తాగడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. మందు తాగొద్దు, అహింసని ఇడి శాంతి మార్గంలో ఉండండి అని చెప్పి మాకు మా సేవలాల్ మహారాజ్ చెప్పినటువంటి సూక్తుల్నే మన గాంధీజీ గారు ఆదర్శంగా తీసుకొని మన దేశానికి స్వతంత్రం కూడా సంపాదించుకున్నారు. కాబట్టి ఈ అహింస మార్గాన్ని ఎప్పుడో గౌతమ బుద్ధుడు చెప్పినప్పటి నుంచి మనిషి రూపంలో చెప్పిన మా ఆరాధ దైవము సేవలాల్ మహారాజు యొక్క అది ఈరోజు 286 జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మా సిఐ గారు రాములు నాయక్ గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఈరోజు మాకు విశిష్ట అతిథి మా రాములు నాయక్ గారు. మాకు ఎట్టా అంటే ఒకళ్ళు మా సార్ చెప్పినట్టు మాలో ఎక్కడో వెనకబడిన ప్రాంతం నుండి ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు, ఏ రకంగా అదే డిఫికల్టీని ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారు. ఇట్లాంటి సార్ మాకంతా ఇక్కడ వాళ్ళు ఉన్న అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. మాకు ఈ 286 జయంతి మా సంఘానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సంఘం ఏర్పడి 8వ వార్షికోత్సవంలో ఈ సంఘం నుండి మేము ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు భోగ్ బండార్ కార్యక్రమం ఈరోజు మార్నింగ్ అక్కడ చేసుకున్నామండి. అది చేసుకుని ఈవినింగ్ ఇక్కడ మా 7 తండాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ప్రజలు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు భోజనం ఏర్పాటు కూడా చేసుకున్నాము. ఈ సంఘం ఇంకా వర్ధిల్లాలని చెప్పి ఇంకా రాములు నాయక్ గారు లాంటి వాళ్ళు. పెనుకొండ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ట్రస్ట్ పీఠాధిపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీకి శనివారం తెనాలిలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
పెనుగొండ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయం ట్రస్టు పీఠాధిపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తొలిసారిగా తెనాలి వచ్చిన సందర్భంగా శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. తొలుత శ్రీ మహాగణపతికి ప్రజ్ఞానంద సరస్వతి పూజలు చేసిన అనంతరం ప్రత్యేక వాహనంపై శ్రీ మహాగణపతి విగ్రహం నుండి శోభయాత్ర నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కేరళ నృత్యాలు, కోలాటాల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు వెంటరాగా స్వామివారిని ఊరేగింపుగా గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంకు తీసుకువచ్చారు. అక్కడ శ్రీ వాసవి అమ్మవారి విశిష్టతను ప్రజ్ఞానంద సరస్వతి ప్రవచనం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. ఈ శోభాయాత్రలో ట్రస్ట్ అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సాంస్కృతిక విభాగ చైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, ముద్దభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, పెనుగొండ వెంకటేశ్వరరావు, కోన నాగేశ్వరరావు, లోకనాథం భక్తులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతున్న పెనుగొండ మహాక్షేత్రానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించటము తెనాలి ప్రాంతానికే ఒక గొప్ప విషయమని చెప్పుకోవాలన్నమాట. ఈ భారతదేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉన్నారన్నమాట. 1 కోటి మంది పైగా ఆర్యవైశ్యులు ఉంటే ఆ ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది మహాత్ములు, మహనీయులు కూడా ఉన్నారు. వారిలో ఎంతోమంది గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఉన్నారు. అలాగే లౌకికమైన సంపద కలిగిన వారు కూడా ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక స్థితి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరి మీద అమ్మ యొక్క దృష్టి ప్రసరించింది. కానీ ప్రధానంగా మా మీద దృష్టి ప్రసరించడం వలన మేము ఎంతో ఆనందిస్తున్నాము. అమ్మ యొక్క దివ్య పాదచరణాలకు మరలా. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో మల్లెపాడులో ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటిని గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ టీడీపీ నాయకులు మల్లెపాడులో ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో కిరణ్ మాట్లాడుతూ విద్యారంగాన్ని మరింత అభివృద్ధిలో తీసుకువచ్చేందుకు ఆలపాటి రాజా ఎంతో కృషి చేయనున్నారని, మాజీ మంత్రిగా ఇంతకుముందు రాష్ట్రానికి అందించిన సేవలకు అనుగుణంగా నేడు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంద అఖిల్, పెనపాటి చంద్రశేఖర్, పెనపాటి లోకయ్య, చావలి రాజేంద్ర ప్రసాద్, మవ్వ డేవిడ్, మేకల కృష్ణకాంత్, మంద జోష్, మల్లెపాడు వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, వలివేటి జోషిబాబు, 24వ వార్డు ప్రెసిడెంట్ చల్లగాలి శివశంకర్, జొన్న దినేష్, కటివరపు సురేష్, కొమ్మూరి బ్రహ్మశ్రీను తదితరులు పాల్గొన్నారు. మల్లెపాడు గ్రామంలో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి వారికి ఓటు వేయమని అర్థిస్తూ ప్రతి ఓటర్ దగ్గరికి కూడా వెళ్ళి ఓటు అర్థిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరం గ్రామంలో తిరిగి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఓట్లు అభ్యర్థిస్తున్నాం. ప్రతినిత్యం రాజకీయాల్లో ఉంటూ పేదవాడికి సాయం చేయాలనే ఆలోచన, ఆయన నిరంతరం పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాడే వ్యక్తి. అలాంటి రాజా గారు ఇవాళ గ్రాడ్యుయేట్స్ తరఫున ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు మల్లెపాడు ఇచ్చేయడం జరిగింది. మల్లెపాడులో సుమారుగా 150 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా ఆలపాటి గారి మద్దతు తెలపాలని, అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతోన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 8 కార్యక్రమంలో భాగంగా ఆదివారం జూనియర్ లెవెల్ ట్రోఫీ నిర్వహించారు. ఈ ట్రోఫీలో గెలుపొందిన వారికి వైష్ణవి జ్యువెలర్స్ 50,000 రూపాయలు అందజేసింది.
స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వైఆర్ కళాశాలలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సీజన్ 8 క్రికెట్ క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం జూనియర్ లెవెల్ ట్రోఫీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైష్ణవి జ్యువెలర్స్ అధినేత అఖిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జూనియర్ లెవెల్ ట్రోఫీకి 50,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్, నాగశెట్టి సాయి చరణ్, చదలవాడ రాజేష్ క్రీడాకారులు పాల్గొన్నారు. తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 2025లో విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరుగుతుంది. మరి అందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైష్ణవి జ్యువెలర్స్ అఖిల్ గారిని, మరి అదేవిధంగా వైష్ణవి జ్యువెలర్స్ తరఫున మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమర్నాథ్ గారిని మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి సీజన్ 8లో మరి వైష్ణవి జ్యువెలర్స్ వాళ్ళు మరి ఫస్ట్ ప్రైజ్గా 50,000 డిక్లేర్ చేయడం, మరి సీనియర్స్కి జూనియర్స్కి గాను మరి బోత్ ట్రోఫీని మరి డిస్ట్రిబ్యూట్ చేయడం, మరి ఈరోజు కార్యక్రమానికి వాళ్ళు వీచేసిన చాలా ఆనందకరంగా ఉంది. మరి నమస్తే అండి, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. సో ముందుగా కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్ అండ్ ఆల్సో ఫర్ ద పేరెంట్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో పిల్లలకి చాలా ఆనందంగా ఉంది. తెనాలి చెంచుపేటలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డొంక రోడ్డు సమీపంలో పండ్ల వ్యాపారం చేసే చిన్నరావూరుకు చెందిన షేక్ రబ్బానీపై సాయంత్రం ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రబ్బానీని స్థానికులు హుటాహుటిన తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రబ్బానీ మృతి చెందాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో పండ్ల వ్యాపారి హత్యకు గురైన ఘటన ఆదివారం సాయంత్రం తెనాలిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి చిన్రావూరుకు చెందిన షేక్ రబ్బానీ చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్లు విక్రయిస్తుంటాడు. ఇతని మేనకోడలు కరీమాను పినపాడుకు చెందిన షేక్ గౌస్ బాజీ అలియాస్ బడేకి ఇచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో ఆదివారం హైదరాబాద్ నుండి కొంతమందిని తీసుకువచ్చిన గౌస్ బాజీ భార్యను కాపురానికి పంపించమని వారితో మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రబ్బానీ జోక్యం చేసుకోగా అతనిపై కక్ష పెంచుకున్నాడు. రబ్బానీని అంతమొందించాలని నిర్ణయించుకుని ఆదివారం సాయంత్రం బాను టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న రబ్బానీపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు అతన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రబ్బానీ మృతి చెందాడు. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాశ్రావు వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టపగలే నడి రోడ్డు పై కత్తితో దాడి చేసి వ్యక్తిని హత్య చేయటం తెనాల్లో తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈరోజు బాను టీ స్టాల్ దగ్గర ఒక అసాల్ట్ ఒకటి జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే చనిపోయిన అతను రబ్బానీ అనే అతనికి వాళ్ళ సిస్టర్ ఉంటుంది, ఆమెకి ఒక కూతురు. వాళ్ళ మేనగోడలు రబ్బానీ యొక్క మేనగోడలది వివాహ సంబంధం ఉంటుంది. మ్యారేజ్ సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది భర్తతోటి. భర్తకి ఈ అమ్మాయిని ఫ్యామిలీకి ఇంటి అంటే భర్త దగ్గర పంపించాలంటే అతనేమి చేయకుండా తాగి సరిగా పనిచేయడు, పోతే పోతాడు లేకపోతే లేదు, తాగి తిరుగుతూ ఉంటాడు. భర్త దగ్గర పంపించాలంటే కనీసం రోజుకి కనీసం ఒక 300 ఆ అమ్మాయికి ఖర్చుల కన్నా ఇవ్వాలి కదా ఫ్యామిలీ నడపాలంటే అని ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ చెప్తాడు. చెప్తే ఈ మేనమామ సపోర్ట్ వలన ఈ అమ్మాయి నా దగ్గర రావడం లేదని మనసులో పెట్టుకొని దాన్ని తీవ్రంగా భావించి ఈ గౌస్ బాషా అనే అతను నిందితుడు రబ్బానీని ఫ్రూట్ స్టాల్ దగ్గర ఉండే కత్తి ఉంటుంది, ఆ కత్తి తీసుకొని పొడి చేయడం జరుగుతుంది. నువ్వే కారకుడివి, మా భార్య నాతోటి ఇంటి దగ్గరకు వచ్చి నాతోటి కలిసి ఉండకపోవడం గల కారణం అని చెప్పి వాడు పొడవడం జరుగుతుంది. అవి కూడా ఒక 3 స్టాబింగ్ జరుగుతుంది. 3 ఒకటి కొంచెం లంగ్స్ దగ్గరికి తగలడం వల్ల కొంచెం లోతుగా అతను చనిపోవడం జరిగింది. ఆ ముద్దాయిని కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటాము, త్వరలో రిమైండ్ చేస్తాము. ముద్దాయి వచ్చేటప్పటికి చిన్నరావూరు లేదు పౌండ్రంగపేట సంబంధించి అతను, చనిపోయిన అతనేమో చిన్నరావూరు తోట సంబంధించి అతను. ఇద్దరు కూడా రిలేటివ్సే. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది. అతను వచ్చేప్పటికి కార్పెంటరు, ఇతనేమో ఫ్రూట్ స్టాల్ నడుపుతాడు. డిసీజర్ ఎవరైతే చనిపోయాడో అతను ఫ్రూట్ స్టాలు బాను టీ స్టాల్ దగ్గర దానికి ఎదురుగా ఉంటుంది. అతనేమో కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు.
అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించి చేయూతనివ్వడం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బట్టిప్రోలు మండల పరిధిలోని వెలటూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన లొక్క సీతారామయ్య నివాస గృహం పూర్తిగా దగ్ధమై నిస్సహాయ స్థితిలో బయటపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం వెలటూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ మిత్రబృందం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు బియ్యం, బట్టలు, వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు, 5,000 రూపాయల నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ పేదలకు సహాయ సహకారాలు అందించడం వల్ల భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం చేపట్టే సహాయ సహకారాలకు మరియు వారి మిత్ర బృందానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాట్రగడ్డ గోపాల్, ఎంపీటీసీ వాకా వెంకటనారాయణ, ధర్మ, విన్ను, దిలీప్, బీజేపీ నాయకులు నర్సింగ్, నార్ల వెంకటేశ్వరరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. వెలటూరు గ్రామంలో మరి నిరుపేద కుటుంబమైన లొక్క సీతారామయ్య గారి ఇల్లు తగలడిపోయింది. ఆ సందర్భంగా వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం, బట్టలు, వంట సామానుతో పాటుగా మరి ఇల్లు నిర్మించుకోవడానికి వేములపల్లి రవికిరణ్ గారి మిత్ర బృందం వెలటూరు వారు ఒక 5,000 రూపాయల క్యాష్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఇట్లా చేయటం అనేది మిత్ర బృందం ఈ గ్రామంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంది. అయితే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా మరి వాళ్ళు చాలా నిరుపేదలు, అనారోగ్యం కూడా ఉందని చెప్పారు వెంకటనారాయణ గారు. మరి నిరుపేదలు అయిన వారు కూడా మరి అందరం కూడా సహాయం చేసి వాళ్ళని సమాజంలో మనతో పాటు మరి ఉండేట్టుగా చేయాలని, మరి ముఖ్యంగా రవికిరణ్ గారి మిత్ర బృందం ప్రతి విషయంలో స్పందించి మరి ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేకంగా మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి వీళ్ళు చేసే అనేక కార్యక్రమాలకి ఆ మిత్ర బృందం అందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, మరి అట్లాగే ఆదాయం కూడా వాళ్ళకు ఉండాలని, మరి దానికి మనం అందరం కూడా మరి ఆ దేవుడు సహకరించాలని, తద్వారా పేదలకు ఎక్కువ సహాయం చేయడానికి అవకాశం ఉంటుందని ఇది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉన్నదాంట్లో పేదవాడికి మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఎన్టీఆర్ గారి దానికి సమాజంలో ఎవరు దెబ్బతిన్నా వారికి ఎంతో కొంత మనం సహాయం చేయాలి తోటి వాళ్ళకి. అది 10 మంది చేస్తే ఎవరికి భారం ఉండదు. మరి ఈ విధంగా మిత్ర బృందంతో పాటు మిగిలిన గ్రామస్తులు కూడా చేస్తారని ఆశిస్తూ తెనాలిలో కేఎల్ఎన్ సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ సమావేశం, మనోరమ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన పూర్వ విద్యార్థుల గురువులకు సత్కారం. రామలింగేశ్వరపేటలో శ్రీ సీతా సమేత కోదండ రామాలయంలో అలరించిన త్యాగరాజ సంకీర్తన గానం, 2.5 గంటల పాటు సాగిన కీర్తన గానం తన్మయత్వం చెందిన భక్తజనం. ప్రతి ఒక్కరూ సమాజ సేవను అలవర్చుకోవాలి అన్న డీఎస్పీ బి జనార్దన్ రావు సాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటిని గెలిపించాలి అంటూ కాకతీయ బ్యాంక్ ఉద్యోగులను కోరిన నాయకులు మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటికి వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలంటూ విజ్ఞప్తి. తెనాలి చెంచుపేటలో వ్యక్తి దారుణ హత్య, బాను టీ స్టాల్ సమీపంలో నడి రోడ్డుపై కత్తితో దాడి, రబ్బానీ అనే వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.